యేసు ప్రభు వారు శిలువలో పలికిన 7 మాటలు చాలా గంభీరమైనవి, చాలా ప్రాముఖ్యమైనవి, ఎంతో విలువైనవి, అర్థవంతమైనవి. ఈ 7 మాటలను మనం ధ్యానం చేస్తే మన యేసు ప్రభు యొక్క క్యారెక్టర్ ఏంటి అనే విషయం మనకు తెలుస్తుంది. ఆయన ఎవరు, ఎటువంటి వాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. ఆయన ఏ పని చేయడానికి ఈ భూమి మీదకి వచ్చాడు అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. ఆయన మిషన్ ఏంటి అనే విషయాన్ని, ఆయన ఎందుకు మరణించాడు, ఆయనను విశ్వసించడం ద్వారా మనం ఏం పొందుకుంటాం, ఇలాంటి అద్భుతమైన విషయాల్ని మనము ఈ 7 మాటల్ని ధ్యానిస్తే మనం అర్థం చేసుకోవచ్చు, గ్రహించవచ్చు. కాబట్టి మనము ఈ రోజు ఈ మాటల్ని మనము ధ్యానం చేసి వాటి నుంచి నేర్చుకుందాం, వాటి ద్వారా సవాలు చేయబడదాం. అంటే యేసు ప్రభు చూపించిన మాదిరిని మన జీవితాల్లో మనము అనుసరించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ లోకంలో యేసు ప్రభు వారి జననం ఎంతో ప్రాముఖ్యమైంది. అయితే ఆయన జననం కన్నా ఆయన మరణం ఎన్నో రెట్లు ప్రాముఖ్యమైంది. అందుకే ఆయన బర్త్డేను గుడ్ క్రిస్మస్ అనలేదు, కానీ ఆయన మరణించిన రోజును గుడ్ ఫ్రైడే అని మనం పాటిస్తాం. యేసు ప్రభు వారు గురువారం అర్ధరాత్రి సమయంలో గెత్సెమనే తోటలో అరెస్ట్ చేశారు ఆయన్ని. థర్స్డే నైట్ మిడ్-నైట్ తర్వాత గెత్సెమనే తోటలో రోమా సైనికుల చేత అరెస్ట్ చేయబడ్డారు. అప్పటి నుంచి శుక్రవారం ఉదయం వరకు 3 కోర్టులకు తిప్పారు ఆయనని. ఆ తర్వాత 39 కొరడా దెబ్బలు కొట్టారు. సిలువ వేయుటకు ఆయన్ని అప్పగించారు. యెరూషలేము వెలుపల ఉన్న గోల్గోతా కొండ మీద యేసు ప్రభు వారి శరీరాన్ని 3 మేకులతో సిలువ కొట్టారు. మనకు తెలుసు, 2 చేతుల్లో 2 శీలలు, 2 కాళ్ళకు కలిపి ఒక మేకుతో ఒక శీల కొట్టి ఆ సిలువ మీద వేలాడదీశారు యేసు ప్రభు వారిని. అంటే శుక్రవారం ఉదయం 9 గంటలకు ఆ సిలువ వేశారు. యేసు ప్రభు వారి సిలువని నిలవబెట్టారు. ఈ సిలువ గురించి మనం ఆలోచిస్తే ఇది అత్యంత క్రూరమైన, భయంకరమైన హింసతో కూడిన శిక్ష. ఇది డెత్ సెంటెన్సులు చాలా ఉన్నాయి ఈ ప్రపంచంలో. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనిషికి కరెంట్ షాక్ ఇచ్చి చంపుతారు. ఆయన చంపాలనుకున్నప్పుడు, ఆయనకు మరణ శిక్ష విధించినప్పుడు కరెంట్ షాక్ ఇచ్చి చంపితే 5 సెకండ్లో చచ్చిపోతాడు మనిషి. 5 సెకండ్స్ కరెంట్ షాక్ చంపితే, ఆ చైర్ లో కూర్చోబెట్టి ప్లగ్ ఆన్ చేస్తే 5 సెకండ్స్ లో చచ్చిపోతాడు. ఉరి వేస్తే, ఉరి శిక్ష మనందరికి తెలుసు, ఉరి వేస్తే 4 minutes లో చచ్చిపోతాడు మనిషి. 4 నిమిషాలు పడుతుంది మనిషి చనిపోవడానికి ఉరి వేస్తే. కానీ సిలువ వేయబడిన వ్యక్తి చనిపోవడానికి 6 రోజులు పడుతుంది, 6 days. అంటే ఈ 6 రోజులు సిలువ వేసిన వ్యక్తిని ఇట్లా వేస్తారు. కాబట్టి బ్రతికుండగానే 6 రోజుల పరిస్థితి మనం గమనిస్తే, బ్రతికుండగానే గద్దలు వచ్చి ఆయన కళ్ళు పీకడం, లేకుంటే శరీరం కొరడాలతో కొట్టుంటారు కాబట్టి ఆ మాంసపు ముద్దలు లాగడము కళ్ళ ముందే ఆ మనిషి బ్రతికుండగానే చూస్తా ఉంటాడు ఇదంతా. అటువంటి ఘోరమైన హింసతో కూడిన మరణం సిలువ మరణం అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అత్యంత బాధాకరమైన మరణం, భయం గొలిపే మరణం ఇది. సిలువ మరణం పొందుతున్నారంటే ఆ వ్యక్తి విపరీతమైన భయానికి, పానికింగ్ కి లోనవుతారు. అటువంటి భయం గొలిపే మరణం. ఇంత క్రూరమైన మరణ శిక్షను మన కోసం పొందడానికి యేసు ప్రభు అంగీకరించాడు. ఇందులో ఆయనకు మన పట్ల ఉన్న ప్రేమ మనకు అర్థమవుతాం. దాని అర్థం మనం సిలువను చూసినప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఎంత ప్రేమిస్తున్నాడు మనల్ని యేసు ప్రభు. ఇంత ఘోరమైన శిక్షను ఆయన తీసుకోవడం ద్వారా మరి ఆయనలో ఉన్న ప్రేమని మనం అర్థం చేసుకోవచ్చు. ఉదయం 9 గంటలకి యేసు ప్రభు వారిని సిలువ మీదకి ఎక్కిస్తే ఆయన సిలువ మీద 6 గంటలు వేలాడాడు. 6 గంటలు అంటే 9 గంటల నుంచి 3 గంటల వరకు. ఈ 6 గంటల్లో 7 మాటలు మాట్లాడాడు ఆయన సిలువలో. ఆయన సిలువ మీద మొదటి 3 గంటలు అంటే 9 గంటలకు సిలువ వేస్తే 12 గంటల వరకు 3 మాటలు మాట్లాడాడు. ఆ 12 గంటల సమయంలో, ఆ 3 గంటల సమయంలో 12 నుంచి 3 గంటల వరకు, ఆ 3 గంటల సమయంలో 4 మాటలు మాట్లాడాడు ఆయన. అంతేకాదు, ఈ 7 మాటల్లో 3 మాటలు తన చుట్టూ ఉన్న వారితో మాట్లాడాడు, 3 మాటలు తండ్రితో మాట్లాడాడు, పరలోకంలో ఉన్న తండ్రితో. 3 మాటలేమో తన చుట్టూ ఉన్న వాళ్ళతో, 3 మాటలేమో పరలోకంలో ఉన్న తండ్రితో మాట్లాడాడు. ఈ మాటల మధ్యలో ఇట్ ఈజ్ ఫినిష్డ్, సమాప్తమైనదని ఒక గ్రేట్ డిక్లరేషన్ స్టేట్మెంట్ చేసినాడు. మొత్తం 7, 3 మనుషులు, 3 దేవుడు. మధ్యలో ఒక స్టేట్మెంట్ చేశాడు, అది ఇట్ ఈజ్ ఫినిష్డ్ అని, సమాప్తమైంది అని.
ఇవి యేసు ప్రభు వారి శిలువలో పలికిన 7 మాటలను గురించిన ఇంట్రడక్షన్. సో నౌ లెట్ us మూవ్ ఫార్వర్డ్ అండ్ మెడిటేట్ ఆన్ ది 7 sayings ఆఫ్ జీసస్ ఆన్ క్రాస్. మనందరికి తెలుసు యేసు ప్రభు వారి శిలువలో పలికిన మొట్టమొదటి మాట కదా యేసు కదా లూకాసు వార్త. ఎక్కడుంది? లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం. గాస్పెల్ అకార్డింగ్ టు లూక్ 23rd చాప్టర్ 34th వర్స్. యేసు, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించుమని చెప్పింది. ఒక భయంకరమైన నేరం చేసిన వ్యక్తి పట్ల కూడా వ్యవహరించకూడనంత అమానవీయంగా ఏ తప్పు చేయని యేసు ప్రభు పట్ల వ్యవహరించారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఒక మనిషి పట్ల కూడా వ్యవహరించకూడని క్రూరమైన విధానం సాక్షాత్తు దేవుని పట్ల వ్యవహరించారు. వాళ్ళు అవమానిస్తున్నారు, గేలి చేస్తున్నారు, బట్టలు ఊడదీశారు, రక్తం కళ్ళ చూస్తున్నారు, మనిషిని చంపుతా ఉన్నారు కిరాతకంగా. దే ఆర్ కిల్లింగ్. అయినా సరే ఎదుటి వారి ప్రవర్తనతో సంబంధం లేకుండా, అంటే ఎదుటి వాళ్ళు తనని ఎలా చేస్తున్నారు, తనని చంపుతున్నారా, తనని ఏం చేస్తున్నారనే దాంతో సంబంధం లేకుండా తాను ఎందుకు ఈ భూమి మీదకు మానవుడిగా వచ్చాడో ఆ విషయాన్ని అందరికీ తెలిసే విధంగా వీరిని క్షమించమని తండ్రిని వేడుకుంటా ఉన్నాడు. ఎదుటి వారి ప్రవర్తనతో సంబంధం లేదు. తాను ఎందుకు వచ్చాడు ఈ భూమి మీదకి, తాను ఏ పని కోసం వచ్చాడు, మనల్ని క్షమించడానికి వచ్చాడు. కాబట్టి అంత క్రూరమైన హింసను పొందుకుంటూ కూడా ఆయన మరి క్షమిస్తున్నాను, క్షమించమని చెప్పి ఆయన తండ్రిని మరి వేడుకున్నాడు. ఎందుకు క్షమించాలో కూడా తండ్రికి వివరిస్తా ఉన్నాడు ఒక అడ్వకేట్ లాగా. వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు ప్రభువా, దే డిడ్ నాట్ నో వాట్ దే ఆర్ డూయింగ్, కాబట్టి వారిని క్షమించు అని మనుషుల పక్షాన అడ్వకేట్ చేస్తున్నాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన శిలువ మరణం యొక్క లక్ష్యము మానవులకు క్షమాపణ. ఆయన చనిపోయేది ఎందుకంటే మానవులను క్షమించడానికే. ఆయన మనల్ని క్షమించడానికే ఈ లోకానికి వచ్చాడు. క్షమించడానికి ఏమి చేయాలో అది చేస్తున్నాడు. ఆ సమయంలో ఆఖరుకు క్షమించమని కూడా ప్రార్థన చేస్తున్నాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో డియర్ చర్చ్, క్షమించకుండా ఉండడం చాలా సులభం. దానికేం కష్టపడాల్సిన అవసరం లే. క్షమించకుండా ఉండడానికి క్షమించడం ఎంతో కష్టమైంది. అది కూడా తన పట్ల అంత క్రూరంగా వ్యవహరించిన వారిని కూడా క్షమించమని ప్రార్థించడం ద్వారా యేసు ప్రభు క్షమాపణలో ఉన్న పీక్ ని మనకు తెలియజేస్తా ఉన్నాడు. క్షమాపణలో ఉన్న పీక్స్ ని ఆయన మనకు తెలియజేస్తా ఉన్నాడు. ఇతరులను మనం ఎలా క్షమించాలో నేర్పిస్తా ఉన్నాడు. తను మనకు బోధించి ఆచరించి చూపించాడు. ఇక్కడ ఒక వైచిత్రం ఏంటంటే, ఒక విచిత్రం అనిపిస్తుంది మనకి. పరిశుద్ధుడైన దేవుడు పాపిని క్షమిస్తున్నాడు కానీ ఒక పాపి మరో పాపిని క్షమించలేకపోతున్నాడు కదా. పరిశుద్ధుడు ఆయన క్షమించకూడదు. వాస్తవంగా ఆయన ఏ పాపము చేయలేదు కాబట్టి మనందరం పాపులమే కానీ ఒక పాపి మరో పాపిని క్షమించలేని వైచిత్ర పరిస్థితి. బట్ డియర్ చర్చ్, వి కెనాట్ ప్లే విత్ ఫర్గివ్నెస్. బీ కేర్ఫుల్. క్షమాపణతో ఆటలాడకూడదు మనం. ఎందుకంటే బైబిల్ స్పష్టంగా చెప్తా ఉంది. ఆయన మాటలు నేను చెప్పే మాటలు కాదు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14-15 వచనాలు. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు. అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు నిజంగా రక్షించబడితే, నేను నిజంగా యేసు ప్రభు యొక్క క్షమాపణ అనుభవిస్తే నువ్వు క్షమిస్తావు. అంతే. నువ్వు క్షమించలేకపోతున్నావు అని అంటే దానికి కారణం ఏంటంటే నీ రక్షణ నిజమైంది కాదు. పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే వాక్యం ఒకదానికొకటి విరోధంగా మాట్లాడదు. వాక్యం ఈ మాట చెప్పిందంటే ఇది సత్యమే, యేసు ప్రభు ద్వారా మనం రక్షించబడుతున్నామంటే అది సత్యమే అనే విషయాన్ని మనం గ్రహించాలి. అది మొదటి మాట. రెండో మాటలోనికి వెళ్దాం. యేసు ప్రభు వారు శిలువలో పలికిన రెండో మాట లూకాసు వార్త, గాస్పెల్ అకార్డింగ్ టు లూక్ 23rd చాప్టర్ 43 వర్స్. రాసుకోండి పిల్లలు. ఇంగ్లీష్ లో చెప్తున్నా మీకోసమే, ఇంగ్లీష్ మీడియం కాబట్టి మీరు. గాస్పెల్ అకార్డింగ్ టు లూక్ 23rd చాప్టర్ 43 వర్స్. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అంటున్నాడు. యేసు ప్రభు వారి శిలువ దృశ్యంలో 3 వ్యక్తులు మనకు కనబడతా ఉన్నారు కదా. 2 దొంగలు, మధ్యలో యేసు ప్రభు, 3ని శిలువ వేశారు. వీరిలో 1 డైస్ ఫర్ సిన్. ఒకళ్ళేమో పాపాల కోసం చనిపోతున్నాడు, ఒక ఆయన మధ్యలో, ఆయన యేసు ప్రభు. 1 డైస్ టు సిన్. ఒక దొంగ పాపం విషయంలో చనిపోతా ఉన్నాడు. 1 డైస్ ఇన్ సిన్. ఒకరేమో పాపంలోనే చనిపోతా ఉన్నాడు కదా. ఒక ఆయనేమో పాపుల కోసం చనిపోతున్నాడు, ఒక ఆయనేమో
పాపముకు చనిపోయాడు, ఇంకొక ఆయనేమో పాపంలోనే చనిపోతా ఉన్నాడు. ఒక ఆయనేమో డైయింగ్ సేవియర్ యేసు ప్రభు, ఒక ఆయనేమో డైయింగ్ సెయింట్, దొంగే కానీ డైయింగ్ సెయింట్ గా మారిపోయాడు. ఇంకొక ఆయన డైయింగ్ సిన్నర్, పాపిగానే ఉండి చనిపోయాడు. డైయింగ్ సేవియర్ చేసిన పనేంటి? మనందరం పాపం చేసి నరకానికి వెళ్ళడం ఇష్టం లేక యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి మన పాప శిక్షను తన మీద వేసుకుని మన కోసం చనిపోయి మనకు పరలోకం వెళ్ళడానికి దారిని మార్గాన్ని సిద్ధం చేశాడు డైయింగ్ సేవియర్. అందుకే ఆయన తన మీద విశ్వాసం ఉంచి తనకు ప్రార్థన చేసిన దొంగతో ఎంత ఖచ్చితంగా చూడండి, ఇక్కడ ఎంత నిర్దిష్టంగా ఎంత నిశ్చయతతో చెప్తున్నాడో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు. ఈ మాట చెప్పినవాడు ఎవడు లేడు ఈ ప్రపంచంలో. ఏ మతము లేదు, ఏ మత ప్రబోధకుడు చెప్పలేదు ఈ మాట కదా. ఒక యేసు ప్రభువు మాత్రమే చెప్పాడు ఆ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంటావు. ఎంత ఖచ్చితం, ఎంత నిశ్చయత, ఎంత నిర్దిష్టంగా చెప్పాడో చూడండి ప్రియ దేవుని బిడ్డలారా కదా. మాట జీసస్ ఇస్ ద ఓన్లీ వే టు హెవెన్ అనే విషయాన్ని మనకు రుజువు చేయట్లేదా? మాత్రమే పరలోకానికి మార్గము అనే మాట ఈ రెండో మాట మనకు రుజువు చేస్తా ఉంది. ఆ తర్వాత ఈ ఇద్దరు వ్యక్తుల గురించి ఆలోచిద్దాం. డైయింగ్ సేవియర్ ని చూసాం, డైయింగ్ సెయింట్, డైయింగ్ సిన్నర్ కదా. ఈ ప్రపంచంలో ఈ డైయింగ్ సెయింట్, డైయింగ్ సిన్నరు రెండు గుంపులకు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరూకి వాళ్ళిద్దరు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు కదా. వీరిరులో ఒకరు పరలోకం వెళ్ళారు, ఒకరు నరకం వెళ్ళారు. అదే విధంగా ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ పరలోకానికైనా వెళ్ళబోతా ఉన్నారు, నరకానికైనా వెళ్ళిపోతా ఉన్నారు. వీళ్ళిద్దరు రెండు గుంపులకు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు వీళ్ళిద్దరు కదా. ఇద్దరు దొంగలే, ఇద్దరు తాము చేసిన పాపం విషయమై శిలువ శిక్ష అనుభవిస్తున్న వారే. ఇద్దరికి యేసు ప్రభు వారు అందుబాటులో ఉన్నారు. కానీ ఇద్దరిలో ఒకడు పరలోకం వెళ్ళారు, ఒకరేమో నరకానికి వెళ్ళాడు. కారణం ఏమిటనంటే వీరిద్దరిలో వ్యత్యాసం ఉంది. ఏంటి ఆ వ్యత్యాసం చూడండి. ఇద్దరు దొంగల్లో డైయింగ్ సిన్నర్ ఏమో రక్షించబడకుండా నరకానికి వెళ్ళిన వ్యక్తి దొంగ యేసు ప్రభుని దూషిస్తా ఉన్నాడు. నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నీవే రక్షించుకో, మమ్మను కూడా రక్షించు అన్నాడు. అయితే మరో దొంగ డైయింగ్ సెయింట్ అయితే, అంటే పరలోకం వెళ్ళిన దొంగ, నిజంగా రక్తమోడుతున్న యేసు ప్రభులో, బలహీనంగా 3 మేకులతో అచేతనంగా వ్రేలాడుతున్న యేసు ప్రభులో, అందరి చేత హేళన చేయబడుతున్న యేసు ప్రభులో రక్షకుణ్ణి చూశాడు. ఏముంది ఆయనలో కదా. మనం అతన్ని చూసి ఆపేక్షించినట్లుగా ఆయనలో ఏమీ లేదు. రక్తం కారుతున్న ఒక మాంసపు ముద్ద అక్కడ శిలువ మీద ఉన్నాడు. ఆయన్ను చూసి ఆయనలో లోకరక్షకుణ్ణి చూసినాడు. తెలిసింది కొంతే ఆయనకి కదా. ఏం చూసింటాడు అని అంటే, బహుశా సిలువ వేయబడిన వారు సిలువను తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తారు, కానీ ఈయన తప్పించుకోవాలని ప్రయత్నం చేయట్లేదే యేసు ప్రభు. అది గమనిస్తా ఉన్నాడు ఆయన. నొప్పిని భరించలేక కేకలు పెడతారు సిలువలో. ఇవేమి చేయట్లేదే ఈయన, నొప్పిని భరించలేక కేకలు వేయట్లేదే. అంతేకాదు, సిలువ వేస్తున్న వారిని శాపనానర్థాలు పెడతారు, దుమ్మెత్తి పోస్తారు సిలువలో. సిలువ వేస్తున్నప్పుడు ఆ శిక్షను, ఆ నొప్పులు తట్టుకోలేక బూతులు మాట్లాడతారు. కానీ ఈయన ఏంటి, క్షమించమని అడుగుతా ఉన్నాడు, తండ్రికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఈ కొన్ని మాటలే ఆయనకు అర్థమయ్యి ఆయన ఒక చిన్న మనవి చేశాడు యేసు ప్రభు వారికి కదా. ఎక్కడుంది అది? లూకా సువార్త 23వ అధ్యాయం. ఆయన చేసిన మనవి ఏంటి మనం జ్ఞాపకం చేసుకుందాం ఒకసారి. లూకా సువార్త 23వ అధ్యాయం. లూకా సువార్త 23వ అధ్యాయము 40 నుంచి చదువుతున్నాను. అయితే రెండో వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుతున్నాము గాని ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని మనను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని అన్నాడు కదా. ఈ అద్భుతమైన మనవిలో చూడండి ఏమేం కనపడుతున్నాయో చూడండి. దైవ భయం కనపడుతుంది కదా. అంటే రక్షించబడ్డానికి కావలసినవన్నీ ఆయన చిన్న మనవిలో ఉన్నాయి. దైవ భయం కనపడతా ఉంది. రెండోది, తన తప్పు ఒప్పుకుంటున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యం
ప్రియులారా, రక్షించబడే వారికి పడాల్సిన వారికి ఒక మనవి ఏమిటనంటే, ఆదాము ఏదెను వనం నుంచి వెళ్ళగొట్టబడ్డాడు కదా. ఎలా వెళ్ళగొట్టబడ్డాడు? కనపట్లేదు కదా, ఇట్లే. ఆదాము ఏదెను వనం నుంచి ఎలా వెళ్ళగొట్టబడ్డాడు? తప్పును ఒప్పుకోలే కదా. ఆదామా, నేను తినొద్దన్న పండు తిన్నావా అని అంటే ఏమన్నాడు ఆదాము? నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ అని అన్నాడు కదా. అంటే యు ఆర్ నాట్ డిజర్వ్ టు స్టే ఇన్ ఈడెన్, ప్లీజ్ గెట్ అవుట్ అని చెప్పి దేవుడు ఆదామును ఏదైనా వనం నుంచి బయటికి పంపించాడు. తప్పు ఒప్పుకోలే కదా. అయితే ఈ డయింగ్ సెయింట్ అని పరిస్థితి మనం ఆలోచిస్తే అతను తప్పు ఒప్పుకుంటున్నాడు. అరే మనకిది తగిందే అని అంటా ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, నేను మంచివాణ్ణి, నేను మంచిదాన్ని అని అనుకున్నోడికి పరలోకం లేదు. నేను మంచివాణ్ణి కాదు, నేను మంచిదాన్ని కాదు అనుకున్న వాళ్ళే పరలోకానికి వెళ్తారు. పక్కన వాళ్ళ మీద నేరం మోపే వాళ్ళు పరలోకానికి వెళ్ళరు. గుర్తుపెట్టుకోండి కదా. అది ఆయనలో ఉన్న రెండో క్వాలిటీ, ఆయన మనవిలో. మూడవది, యేసు ప్రభు నిర్దోషి అని ఒప్పుకున్నాడు. యేసు ప్రభు ఏ దోషం చేయలేదని ఒప్పుకున్నాడు. ఆ తర్వాత మరణం తర్వాత జీవం ఉందని నమ్మాడు. యేసుకు రాజ్యం ఉందని నమ్మాడు. యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచాడు. ఇది చాలా ప్రాముఖ్యం కదా. ఈ రెండు ప్రాముఖ్యం. మనం రక్షించబడాలి అని అంటే రెండు ప్రాముఖ్యం మన జీవితాల్లో. మనం పాపుల మనం ఒప్పుకోవాలి. రెండవది, యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచాలి. అందుకే అంత స్పష్టంగా యేసు ప్రభు వారు ఆ దొంగతో చెప్పిన మాట ఏమిటనంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఇక్కడ ఆలోచన చేద్దాం. దీని నుంచి మనం టేక్అవుట్ పాయింట్ ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దొంగకున్న పరిమిత జ్ఞానంతో అందరూ యేసు ప్రభువును దూషిస్తున్నా, రక్షించబడుతున్నా, మరి ఆ రక్తమోడుతున్న క్రీస్తుని రక్షకుణ్ణి చూసి విశ్వాసం ఉంచితే మనకు ఫుల్ బైబుల్ ఉంది కదా, మనకు ఫుల్ రెవల్యూషన్ ఉంది, మనకు చర్చ్ ఉంది, మనకు ప్రీచింగ్స్ ఉన్నాయి. మరి ఇన్ని పెట్టుకొని మనం దేవుణ్ణి విశ్వసిస్తున్నామా అనే విషయంలో మనం పరిశీలన చేయవలసిన అవసరం ఉంది. పరలోకం వెళ్ళాలంటే 10 ఆజ్ఞలు పాటించడం కన్నా, పరలోకం వెళ్ళాలంటే మత ఆచారాలు పాటించడం కన్నా యేసు ప్రభు శిలువ బలియాగంలో విశ్వాసం ఉంచడం మిన్నా అని ఈ మాట మనకి తెలియజేస్తాం. ఇది రెండో మాట కదా. మూడో మాటలోనికి వెళ్దాం. కాబట్టి మనము ఈ రెండో మాట నుంచి మనం తీసుకోవాల్సిన టేక్అవుట్ ఏంటంటే, మన పాపముల విషయమే మనం ఒప్పుకోవాలి. యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచాలి. ఆయనకున్న పరిమిత జ్ఞానంతో ఆయన విశ్వాసం ఉంచితే మనకు ఫుల్ బైబుల్ ఉంది, మనం ఎంత విశ్వాసం ఉంచాలి. అది రెండవ పాయింట్. మూడో విషయాన్ని చూద్దాం. యేసు ప్రభు శిలువలో పలికిన మూడవ మాట, జాన్ గాస్పల్ 19th చాప్టర్ 26-27 వర్స్, యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27 వచనాలు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. అసలు యేసు ప్రభు ఏం చేస్తా ఉన్నారు? శిలువలో ఒక ప్రాముఖ్యమైన పనిలో ఉన్నారు. బహుశా ప్రపంచంలో మోస్ట్ ఇంపార్టెంట్ పనిలో ఉన్నారు. ఇది మానవాళి తన పాపం నుండి విమోచించే పని, దానికి మించిన పని ఇంకొకటి లేదు కదా. ఆయన గ్రేట్ బ్యాటిల్లో ఉన్నాడు. ఆ శిలువలో అపవాదితో, చీకటి శక్తులతో యుద్ధం చేస్తా ఉన్నాడు కదా. మరోవైపు శరీరం అంతా గాయపరచబడి విపరీతమైన నొప్పిని, బాధని అనుభవిస్తున్నాడు కదా. అంటే ఒకవైపు ఏమో మోస్ట్ ఇంపార్టెంట్ పనిలో ఉన్నాడు, ఒకవైపు అపవాది అంధకార క్రియలతో యుద్ధం చేస్తా ఉన్నాడు, మరోవైపు ఊపిరి సలపనంత పెయిన్ ని అనుభవిస్తా ఉన్నాడు. వీటన్నిటి మధ్యలో తన తల్లిని జ్ఞాపకం చేసుకున్నాడు, ఇహలోకపు తల్లిని. ఒకవైపు పరలోకపు తండ్రిని సంతోష పెడతా ఉన్నాడు, రెండో వైపు ఇహలోక తల్లి బాధ్యతను పట్టించుకుంటా ఉన్నాడు. హౌ సెన్సిటివ్ హీ ఈజ్. ఈ విషయం మనకి ఎంత ఆదరణ కలిగిస్తుందో కదా. హౌ మచ్ ఇంపార్టెంట్ వర్క్ హీ మైట్ బి ఇన్వాల్వ్డ్ ఇన్. హీ ఈజ్ మైండ్ఫుల్ ఆఫ్ అవర్ నీడ్స్. ఆయన ఎంత గొప్ప పనిలో ఉండని, ఆయన ఎంత గొప్పవాడైనా కానీ, గొప్పవాడే ఆయన, చాలా ప్రాముఖ్యమైన పనులే ఉంటాయి, కానీ ఆయన వాటి మధ్యలో కూడా మన అవసరతల్ని పట్టించుకుంటాడు. ఆ తల్లి అవసరతను పట్టించుకున్న దేవుడు మన అవసరతలను కూడా పట్టించుకుంటాడు. మనం కూడా ప్రాముఖ్యమే ఆయనకి, మనం అన్ఇంపార్టెంట్ కాదు కదా. హీఈస్ మైండ్ఫుల్ ఆఫ్ అవర్ నీడ్స్. ఈ లోకంలో యేసు ప్రభు వారు జీవించిన జీవితం గురించి ఆలోచించండి. ఎంత సింపుల్ లైఫ్ జీవించాడో. తన తల్లికి ఇవ్వడానికి తన వద్ద ఏమీ లేదు, ఆస్తిపాస్తులు కూడబెట్టలేదు యేసు ప్రభు కదా. ఆఖరికి బ్యాంకులు లేవు, బ్యాంక్ బ్యాలెన్స్లు లేవు.
ఆఖరికి సిలువలో సైనికులు ఆయన ఒంటి మీద ఉన్న వస్త్రాలను కూడా చీట్లు వేసుకున్నారు. నథింగ్ ఈజ్ దేర్ టు లివ్. నాకు ఈ మాటను ఆలోచిస్తున్నప్పుడు నేను ఇలా చనిపోవాలనిపించింది నాకు. ఒంటి మీద బట్టలు కూడా లేవు తనయి కదా, ఏమీ లేవు, ఆస్తిపాస్తులు లేవు. ఇది కదా సామాన్యమైన జీవితం అంటే, సింపుల్ లైఫ్ అంటే. అందుకని ఏమీ లేదు కాబట్టి తన తల్లికి ఇవ్వడానికి తన వద్ద ఏమీ లేదు. అందుకని కుమారుణ్ణి ఇచ్చాడు, యోహాన్ని ఇచ్చాడు. ఇదిగో అమ్మా, ఇప్పుడు నేను చనిపోతున్నా కదా, యోహాన్ చూసుకుంటాడు నిన్ను కదా. ఏమీ లేదమ్మా నా దగ్గర, డబ్బులు లేవు, ఏం లేవు నెగ్గడానికి, కానీ ఇదిగో నీకు కుమారుణ్ణి ఇస్తున్నా అని చెప్పాడు. అంతేకాదు, శిష్యుడైన యోహాను వైపు చూసి తల్లి బాధ్యతను అప్పగించాడు. యోహాను, ఇదిగో ఇప్పటి నుంచి నీకు ఈమె తల్లి, ఈమె బాధ్యతను నువ్వు తీసుకో అన్నాడు కదా. అప్పటి నుంచి యేసు ప్రభు లాగా, యేసు ప్రభు స్థానంలో ఉండి యేసు ప్రభు బాధ్యతలు నెరవేర్చాడు యోహాను. అలాగే మనందరికి కూడా ఈ లోకంలో దీంట్లోంచి టేక్అవుట్ ఏంటి మనం తెలుసుకోవాల్సింది. మనం ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నా కూడా అవసరతలో ఉన్న వారిని మైండ్ఫుల్గా ఉండాలి మనం కదా. రెండవది, యేసు ప్రభు ఈ లోకం నుంచి వెళ్ళిపోతూ యోహానికి ఎలా బాధ్యత అప్పగించాడో మనకు కూడా చాలా బాధ్యతలు అప్పగించాడు. ఆ బాధ్యతలు మనం కూడా చేయవలసిన అవసరం ఉంది. యేసు ప్రభు స్థానంలో ఉండి చేయవలసిన అవసరం ఉంది అనే విషయాన్ని సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. అది మూడవ మాట. లెట్ us మూవ్ ఫార్వర్డ్ టు ఫోర్త్ వర్డ్. నాలుగవ మాటను చూద్దాం. యేసు ప్రభు వారు శిలువలో పలికిన నాలుగవ మాట, మత్తయి సువార్త 27:46. మాథ్యూ గాస్పల్ 27:46 వర్స్. యేసు ఏలీ ఏలీ లామా సబాక్తాని అని బిగ్గరగా కేక వేసును. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితు అని అర్థం కదా. అంతకుముందు మనం ధ్యానించిన విధంగా యేసు ప్రభు వారు శిలువలో పలికిన మొదటి 3 మాటలు అయిపోయాయి. అది 9 గంటల నుంచి 12 గంటల మధ్యలో పలికాడు. ఆ తర్వాత అనగా 4 మాటలు. ఈ 4 మాటలు కూడా పలికేటప్పుడు 12 గంటల నుంచి 3 గంటల వరకు కదా, మధ్యాహ్నం 12 నుంచి 3 వరకు ఆ దేశంలో చిమ్మ చీకటి అలుముకుంది అని బైబిల్లో రాయబడింది. ఈ చీకట్లో యేసు ప్రభు వారు 4 మాటలు పలికాడు. ఈ చీకటి విచిత్రమైనదని చరిత్రకారులు రాశారు పుస్తకాల్లో. విచిత్రమైన చీకటి అలుముకుంది అని కదా. ఈ చీకటి విచిత్రమైంది అని రాశాడు. ఈ చీకటి ఎందుకు విచిత్రమైందంటే బహుశా తన సృష్టికర్త పైన సానుభూతితో చూపిన చీకటి కావచ్చు. సమస్త సృష్టిని సృష్టించిన ఆయన మీద సానుభూతి చూపిస్తూ చీకటి అయి ఉండవచ్చు. అది మొదటిది. రెండవది, పరిశుద్ధుడైన దేవుడిపై పాపం మోపడం వల్ల కలిగిన గంభీరమైన చీకటి కావచ్చు. పరిశుద్ధుడైన ఆయన ఏ పాపం చేయలే, మన అందరి పాపాలు ఆయన మీద మోపబడ్డాయి. హీనియస్ సిన్స్ అండి, మోస్ట్ హీనియస్ సిన్స్. అసలు మనం ఆలోచించలేము ఇంత భయంకరంగా చేస్తాడా మనిషి పాపం అని. ఆ పాపాలు కూడా ఆయన మీద మోపబడ్డాయి కదా. అసహించుకుంటాం కొన్ని పాపాలు మనం చేయడానికి. ఆ పాపాల శిక్ష కూడా ఆయన మీద వేయబడింది. కాబట్టి గంభీరమైన చీకటి కావచ్చు. మూడవది, సిలువలో యేసు ప్రభు ఒంటరి పోరాటం చేస్తా ఉన్నాడు. ఒంటరి వాడు ఒక్కడే పోరాటం చేస్తా ఉన్నాడు మనల్ని విమోచించడానికి. ఆ ఒంటరి పోరాటానికి సంబంధించిన రహస్య చీకటి కావచ్చు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సానుభూతి చీకటి కావచ్చు, గంభీరమైన చీకటి కావచ్చు, రహస్యమైన చీకటి కావచ్చు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏది ఏమైనా ఈ మాట ఏలీ ఏలీ లామా సబాక్తాని అనే మాట, ఇట్ ఈస్ ఎ క్రై ఆఫ్ యాంగ్విష్ అండ్ లోన్లీనెస్. విపరీతమైన ఆక్రందనతో, ఒంటరితనంతో యేసయ్య సిలువలో వేసిన కేక ఇది. అసలు సిలువలో యేసు ప్రభు ఎందుకు ఈ మాట పలికాడంటే, సిలువలో సర్వమానవాళి పాపం యేసు ప్రభు మీద మోపినప్పుడు తండ్రి తన అద్వితీయ కుమారుని చేయి విడిచిపెట్టాడు. పరిశుద్ధుడైన దేవుడు పాపిగా చేయబడిన కుమారుడికి తన వీపు చూపించాడు కదా. చేయి వదిలేశాడు యేసు తండ్రి అయిన దేవుడు. ఎడబాటు వచ్చింది తండ్రికి కుమారుడికి. కష్టాల్లో దానియేలుతో ఉన్న దేవుడు, యోసేపుతో ఉన్న దేవుడు తన కుమారుడిని మాత్రం చేయి విడిచాడు. అందుకే యేసు ప్రభు వారు కేక వేశాడు కదా, ఏలీ ఏలీ లామా సబక్తాని అని. ఈ మాటలోంచి అప్లికేషన్ పార్ట్ ఏంటంటే, మనందరం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ 4వ మాటలోంచి థింక్ ఆఫ్ ద సీరియస్నెస్ ఆఫ్ సిన్ కదా. ఆ పాపం యొక్క తీవ్రతను చూడండి. యేసయ్యను ఇంత బాధించిన పాపాన్ని మనం అసహించుకుంటున్నామా, ప్రేమిస్తున్నామా పాపాన్ని కదా. మనం ఎంతో సులువుగా పాపం చేస్తాం. అసలు వీ డిడెంట్ కేర్ పాపం చేసేటప్పుడు చేసేస్తాం అలా. కానీ ఇట్ కాస్ట్ లాట్ ఆఫ్ యాంగ్విష్ అండ్ పెయిన్ టు అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు వారికి విపరీతమైన ఆక్రందనను, నొప్పిని కలగజేసింది మన పాపం.
సో లెట్ us హేట్ sin in అవర్ లైఫ్. పాపాన్ని అసహించుకుందాం మన జీవితాల్లో. అటువంటి జీవితాలు మనం జీవించాల్సిన అవసరత ఉంది. అది 4వ విషయం, 4వ మాట. 5వ మాటలోనికి వెళ్దాం. యేసు ప్రభు శిలువలో పలికిన 5వ మాట, గాస్పల్ ఆఫ్ జాన్ 19:28, యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. అటు తర్వాత సమస్తము అప్పటికి సమాప్తమైందని యేసు ఎరిగి, లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అన్నాడు యేసు ప్రభు శిలువలో. ఇది యేసు ప్రభు శిలువలో పలికిన చిన్న మాట. ఎందుకు ఈ మాటలో ఉన్న అంతరార్థం ఏంటి అని అంటే, ఇది ఆయన శిలువలో పొందిన శారీరక శ్రమను మనకు గుర్తు చేస్తా ఉంది. ఆలోచించండి, గెత్సెమనే తోటలో చెమట రక్తముగా మారునంతగా ఆయన ప్రార్థన చేశాడు కదా. రక్తం బయటికి పోతా ఉంది చెమట రూపంలో. ఆ తర్వాత కొరడాలతో కొట్టారు. ఆ తర్వాత 3 మేకలతో శరీరాన్ని సిలువ కొట్టారు. అంటే రక్తం కారుతూనే ఉంది. రాత్రి నుంచి మిడ్నైట్ నుంచి ఆయన శరీరంలో రక్తం డ్రాప్ కారిపోతానే ఉంది. రక్తంలో 60% నీరు ఉంటుంది. రక్తం అంతా కారిపోతుంటే శరీరంలో నీరు పోయి డీహైడ్రేట్ అయ్యాడు ఆయన ఫిజికల్గా కదా. దాహం వేసింది. ఆటోమేటిక్గా రక్తం వెళ్తుంటే మన శరీరంలోంచి మనకు దాహం వేస్తుంది. అది ఫిజికల్ సఫరింగ్ని మనకు చూపిస్తూ ఉంది. అంతేకాదు, హీ స్పోక్ దిస్ వర్డ్ యాజ్ ఎ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రాఫెసీ. ప్రవచన నెరవేర్పుగా ఈ మాటలు మాట్లాడాడు. ఎక్కడుంది ఈ మాట ప్రవచనాల్లో? సామ్ 69:21, వారు చేదును నాకు ఆహారముగా పెట్టిది, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిది అనే మాట. అది 2వది. 3వది, ఆయన ఆ మాట చెప్పడానికి కారణం ఏమిటంటే, హీ ఎక్స్పీరియన్స్డ్ హెల్ ఆన్ క్రాస్ వెన్ సిన్ ఈజ్ లైడ్ ఆన్ హిమ్. నరకంలో దప్పికుంటుంది. బైబిల్లో రాయబడింది నరకంలో దప్పికుంటుంది అని కదా. ఆయన నరక దప్పిని బాధని ఆ సిలువలో అనుభవించాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 4వ సంగతిని మనం చూస్తే, ఆయన సంపూర్ణ మానవుడిగా మనకు బదులుగా మన పాప శిక్షను నిజంగా భరించాడు. సిలువలో ఎవరైనా మరి నొప్పిని భరించలేకుండా ఉంటే అప్పుడున్న ఒక చిన్న ప్రాక్టీస్ ఏంటంటే, వాళ్ళ నోటికి చేదు చిరకని అందిస్తారు. చేదు చిరక అంటే అది సడేటివ్, అంటే మత్తిస్తుంది. మత్తిస్తే నొప్పి తెలియదు. నొప్పి ఉంటుంది, ఆ మత్తు తీసుకుంటే నొప్పి తెలియదు అనమాట. అయితే ఆ చేదు చిరకను యేసు ప్రభు వారు డినైడ్ కదా. జీసస్ డినైడ్ ఇట్. జీసస్ దాన్ని డినై చేసి 100% మన పాపపు వేదనను అనుభవించాడు. 100%. ఏమాత్రం కదా పాపపు వేదనను తప్పించుకోవడానికి ఆయన ప్రయత్నం చేయలేదు. తగ్గించుకోవడానికి అంతకంటే ప్రయత్నం చేయలేదు. దాని నుంచి దాగుకోవడానికి ఆయన ప్రయత్నం చేయలేదు. ఓల్డ్ టెస్టిమెంట్లో కూడా ప్రధాన యాజకుడు దేవాలయంలో కానీ పరిచర్య చేస్తున్నప్పుడు కానీ మత్తు పానీయం సేకరించకూడదు అని ధర్మశాస్త్రంలో ఉంది. ఈయన మన పాపాల కోసం బలి అర్పిస్తున్న ప్రధాన యాజకుడు, పస్కా బలి పశువు. కాబట్టి ఆయన ఆ చేదు చిరకను తీసుకోవడానికి తిరస్కరించాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. అందుకు కూడా ఆయన మత్తును తిరస్కరించాడు. ఈ మాటలోంచి మన టేక్అవుట్ ఏంటంటే, మన అప్లికేషన్ ఏంటంటే, జీసస్ బికాస్ హీ గాన్ త్రూ ద ఫిజికల్ సఫరింగ్, ఫిజికల్ స్ట్రగుల్స్, జీసస్ అండర్స్టాండ్స్ అవర్ ఫిజికల్ స్ట్రగుల్స్. భౌతికంగా మన స్ట్రగుల్స్ ఆయన మన వలే శ్రమ పెట్టబడ్డాడు కాబట్టి ఆయన అర్థం చేసుకుంటాడు మన ఫిజికల్ పెయిన్ని ఆయన అనే విషయాన్ని మనం నేర్చుకోవచ్చు. We also need to show our willingness to suffer for others. అంత మాత్రమే కాదు, ఆయన ఇతరుల కోసం శ్రమపడిన రీతిగా మనం కూడా ఇతరుల కోసం శ్రమపడడం నేర్చుకోవాలి. యేసు ప్రభులో చూపించిన ఈ మాదిరి 1 Peter 2:21 ఉంటుంది ఆ మాట కదా. ఆయన తన అడుగుజాడలేందు మనం నడుచులాగున్నా ఆయన మన కోసం శ్రమ పొంది ఒక మాదిరిని మనకు చూపించాడు అనే మాట మనకు రాయబడింది. ఇది ఆయన సిలువలో పలికిన 5వ మాట. 6వ మాటలోనికి వెళ్దాం. యేసు ప్రభు వారు సిలువలో పలికిన 6వ మాట, జాన్ 19:30, యోహాను సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. జాగ్రత్త వినాలి కదా. టెటెలెస్టాయ్ అన్నాడు గ్రీక్లో. టెటెలెస్టాయ్ అంటే సమాప్తమైంది అన్నాడు. ఏం సమాప్తమైంది, ఏంటిది? ఈ మాట మాట్లాడడానికి కారణం ఏంటంటే, ఇట్ ఈస్ ఎ క్రై ఆఫ్ విక్టరీ అండ్ అకంప్లిష్మెంట్. యేసు ప్రభు వారు ఏదైతే చేయడానికి భూమి మీదకి వచ్చాడో ఆ పనిని సంపూర్తి చేసి
ఆయన వేసిన గెలుపు కేక, ఇది విజయపు కేక సిలువలో. ఇది టెటెలెస్టాయ్, అయిపోయింది, నేను సంపూర్తి చేశాను నా పనిని. గెలుపు కేక, విజయపు కేక. లార్డ్ జీసస్ ఈ లోకంలో ఉన్నప్పుడు 12 సంవత్సరాల వయసులో నేను నా తండ్రి పనుల మీద ఉండాలి తెలీదా మీకు అని అన్నాడు కదా. కానా అనే పెళ్లిలో మరి వాళ్ళ అమ్మ వచ్చి మాట్లాడితే మరియమ్మ గారు నా సమయం ఇంకా రాలేదు అని అన్నాడు. ఆ తర్వాత యోహాను సువార్తలో నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుట, ఆయన పని తుదముట్టించడం నాకు ఆహారం అన్నాడు. ఆ తర్వాత లూకా సువార్త 12:50లో నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది, అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుచున్నాను. ఇవన్నీ సిలువ గురించే. ఈస్ టాకింగ్ అబౌట్ ద క్రాస్ దట్ ఈస్ గోయింగ్ టు టేకప్ ఫర్ ద మ్యాన్ కైండ్ కదా. ఆయన ఈ లోకంలో జన్మించింది సిలువ బలియాగం కొరకే, సిలువలో తన రక్తం కార్చుట కొరకే. ఒక వ్యక్తి మారు మనసు పొందడానికి, మానవాళి పాపం కడగబడ్డానికి, పాపి అయిన మనుషుడు పునీతుడిగా చేయబడ్డానికి కావలసిన పరిపూర్ణమైన పనిని జీసస్ సిలువలో చేసి ముగించాడు. అయిపోయింది. ఇక ప్రవచనాలన్నీ నెరవేర్చబడ్డాయి. దేవాలయపు తెర 2గా చీలింది. రక్షణ మార్గం తెరిచాడు. మానవుడు లోపల ప్రవేశించగలుగుతా ఉన్నాడు. పాపం వల్ల వచ్చి జీతం మరణం. జీసస్ సిలువలో ఆ మరణపు రుణాన్ని చెల్లించాడు. రక్షణ కార్యం సంపూర్తి చేశాడు. దీనికి మనం ఏమీ కలపకూడదు, దీంట్లోంచి ఏమీ తీసేయకూడదు. సంపూర్ణం అయిపోయింది అది కదా. అందుకే రోమా 8:1 ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అనే మాట రాయబడింది. ఈ మాట నుంచి అప్లికేషన్ ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా ఈ లోకంలో దేవుడు మనకిచ్చిన పనిని మధ్యలో వదిలేయకూడదు. దేవుడు మనకిచ్చిన పనిని కదా, చివరి వరకు దాన్ని కొనసాగించాలి. నాకు కూడా ఈ ఆశ కలిగింది. నేను కూడా చనిపోయేటప్పుడు దేవుడు నాకు అవకాశం ఇస్తే టెటెలెస్టాయ్ అని చనిపోతాను నేను కదా. నాకు నువ్వు ఇచ్చిన పని సంపూర్ణ చేశాను ప్రభువా అని. దేవుడు మనందరికి ఇచ్చిన పని. మనమేం సిలువలో మనుషుల కోసం చనిపోలేం, కానీ దేవుడు మనకిచ్చిన బాధ్యతలు, దేవుడు మనకిచ్చిన పనులు, దేవుడు మనకిచ్చిన ఆ ప్రేరేపణ మనం కూడా పూర్తి చేసి, మనం కూడా చనిపోయేటప్పుడు టెటెలెస్టాయ్ అని చనిపోదాం అందరం కదా. సమాధి పెట్టె మీద రాస్తారు కదా, నేను మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు తుదముట్టించితిని అని. అంటే అదే ఫినిష్డ్, అయిపోయింది, నువ్వు నాకు అప్పగిచ్చిన పని చేసేసాను అని. టెటెలెస్టాయ్ కదా, సమాప్తమైనదని చెప్పవలసిన వారమై ఉంటున్నాం. మన పనిని ముగించాలి, మన రక్షణను కూడా కొనసాగించాలి కదా. రక్షణను కూడా మధ్యలో వదిలేయడానికి లేదు. అలాగే అన్ని పూర్తి చేసి, మన బాధ్యతలు పూర్తి చేసి, దేవుడు మనకిచ్చిన పనిని పూర్తి చేసి, మనం కూడా టెటెలెస్టాయ్ అని మనం ప్రభు దగ్గరికి వెళ్ళవలసిన వారమై ఉన్నాం. యేసు ప్రభు వారి శిలువలో పలికిన 7వ మాట, ఆఖరి మాట, లూకా సువార్త 23:46 అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ఫాదర్, ఇంటూ యువర్ హ్యాండ్స్ ఐ కమిట్ మై స్పిరిట్. లూక్ గాస్పల్ 23:46, లూకా సువార్త 23:46. ఈ మాటలో 3 సంగతులు మనకు కనబడతా ఉన్నాయి. ఒకటి, హిజ్ రిస్టోర్డ్ రిలేషన్షిప్ విత్ హిజ్ ఫాదర్. ఫస్ట్ ఏమన్నాడు? తండ్రి వీళ్ళేం చేయించున్నారో వీరు ఎరుగురో అన్నాడు. ఆ తర్వాత ఏమన్నాడు? దేవా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అన్నాడు కదా. అంటే ఫెలోషిప్ బ్రేక్ అయింది అక్కడ తండ్రితో. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు? తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాడు. అంటే ఆ మధ్యలో ఏం జరిగిందంటే, పాపము ఆయన మీద మోపబడింది, చేయి వదిలేశాడు. ఆ తర్వాత ఆయన చేసిన బలి అంగీకరించాడు తండ్రి అయిన దేవుడు. తిరిగి తండ్రితో కుమారునికి సంబంధం రీస్టోర్ చేయబడింది. మళ్ళా కుమారుడి స్థానాన్ని ఆయన పొందుకున్నాడు. రీస్టోర్డ్ ఫెలోషిప్ కదా, రీస్టోర్డ్ రిలేషన్షిప్ ని ఈ మాట మనకు తెలియజేస్తా ఉంది. రెండోది బాగా వినాలి. రెండోది ఏమిటంటే, జీసస్ ప్రూవ్డ్ దట్ నోబడీ విల్ కిల్ హిమ్. నువ్వు ఎన్నైనా చేయి, రక్తం లేకుండా కూడా జీవించగలడు ఆయన అక్కడే కదా. రక్తం లేకుండా కూడా ఆయన ప్రాణం పెడితేనే ఎవడైనా తీసుకోగలడు. నేనే నా ప్రాణాన్ని పెడుతున్నాను, ఎవడు తీసుకోలేడు అని అన్నాడు. ఎస్, హీఈస్ గాడ్. హీఈస్ కంప్లీట్లీ మ్యాన్ అండ్ 100% మ్యాన్ అండ్ 100% గాడ్. అన్లెస్ అంటిల్ హీ సరెండర్ హిస్ స్పిరిట్ హీ కెనాట్ డై. ఈ భూమి మీద ఉన్న 700 కోట్ల మంది చంపడానికి ప్రయత్నించిన ఆయన్నేమీ చేయలేరు కదా. ఆయనే అప్పగించాడు, ఆయన చనిపోవడానికి సిద్ధపడ్డాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. హిస్ డెత్ వాజ్ నాట్ ఎ మర్డర్. ఆయన మరణించింది అది మర్డర్ కాదు, నరహత్య కాదు. అది
ఇట్ ఈస్ ఎ సాక్రిఫైస్ కదా. ఆయన బలి ఇవ్వడానికి వచ్చాడు మన అందరి పాపముల విషయం అనే విషయం ఈ మాట మనకు తెలియజేస్తా ఉంది. అంత మాత్రమే కాదు, మూడవది హిస్ కంప్లీట్ ఒబీడియన్స్ టు హిస్ ఫాదర్ కదా. ఆయన ఎంత విధేయుడు అండి తండ్రికి. ఫ్రమ్ బెత్లెహెమ్ టు కల్వరీ జీసస్ షోడ్ ఒబీడియన్స్ టు హిస్ ఫాదర్. తండ్రి చెప్పినట్టే బెత్లెహేంలో పుట్టాడు, తండ్రి చెప్పినట్టే జీవించాడు, ఆఖరికి తన ప్రాణాన్ని కూడా తండ్రికే, ఆత్మను తండ్రికి అప్పగించి ఈ లోకంలో ఆయన మరణించినాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. హిస్ డెత్ వాజ్ రియల్. అయిపోయింది, అప్పగించి ప్రాణం విడిచాడు కదా. అందుకే ఆయన కాళ్ళు విరగొట్టలేదు సిలువలో. సాధారణంగా సిలువలో మరి సబ్బాతు దినం మరుసటి రోజు విశ్రాంతి దినమున బాడీస్ వేలాడదీయరు. అందుకని చనిపోకపోతే ఏం చేస్తారంటే విశ్రాంతి దినం ముందు కాళ్ళు విరగొడతారు. కాళ్ళు విరగొడితే ఏమైంది, ఒట్టి చేతుల మీద వేలాడాలి కదా. చేతుల మీద వేలాడేటప్పుడు ఏమవుతుంది, ఈ బాడీ బరువు అంతా చేతుల మీద వేలాడి, సో ఆ విధంగా ఇట్లా వేలాడ తీసినప్పుడు కాళ్ళు విరగొడతారు. సబ్బాతు రోజు మరుసటి రోజు విశ్రాంతి దినం కదా. విశ్రాంతి దినం రోజు శవాలు అలా ఉంచరు. డెత్ను ఫాస్టెన్ చేయడానికి, అంటే మరణాన్ని వేగవంతం చేయడానికి కాళ్ళు విరగొడితే కాళ్ళల్లో ఉన్న పట్టుపోతుంది, శరీరం ఇట్లా వేలాడుతూ ఉంటుంది. శరీరం వేలాడుతున్నప్పుడు ఊపిరి తీసుకోలేరు. ఊపిరి తీసుకోకపోతే లంగ్స్కి ఆక్సిజన్ అందకపోతే చచ్చిపోతారు. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి కాళ్ళు విరగొట్టలేదు, ఎందుకంటే లేఖనాల ప్రకారం ఆయన ఎముకల్లో ఒకటైనా విరవబడదు. ఆయన దగ్గరికి రాగానే చనిపోయాడు ఆయన, అయిపోయింది. 6 days బతుకుండే మనిషి సాధారణంగా సిలువలో ఆయన 6 గంటలకే అయిపోయింది, సమాప్తం చేసినాడు. కాబట్టి ఆయనే తన ఆత్మను తండ్రికి అప్పగించి చనిపోయినాడు. హిస్ డెత్ వాజ్ రియల్. ఆయన చనిపోయినాడు నిజంగా అనడానికి దేవాలయపు తెర పైనుంచి క్రిందికి చిరిగింది కదా. అదొక సంభవం జరిగింది. పాత నిబంధన ముగించబడింది, నూతన నిబంధన ప్రారంభమైంది. సమాధులు తెరవబడ్డాయి, పరిశుద్ధులు లేచారు, మరణం జయించబడిందని రుజువు చేయబడింది ఆ రోజు కదా. మరణం రుజువు చేయబడింది. ఆయన చనిపోయినప్పుడు సమాధులు తెరిచి చనిపోయిన వాళ్ళు తిరిగి లేచినారు. దాని అర్థం ఏంటంటే మరణం జయించబడింది. ఇక మరణం ఎంత మాత్రము ప్రమాదకరం కాదు మనుషులకి కదా. మూడవది భూకంపం కలిగింది. భూకంపం కలిగిందంటే ఎప్పుడంటే ధర్మశాస్త్రాన్ని ఇచ్చేటప్పుడు దేవుడు సీనాయి కొండ మీదకి దిగొచ్చినప్పుడు భూమి కంపించింది కదా. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేర్చాడు ఆయన కదా. ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేర్చాడన్న దానికి ఉదాహరణగా ఆ భూమి కంపించింది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. ధర్మశాస్త్రం నెరవేర్చబడింది అనే మాట కదా. ఆయన చనిపోయి మనకు రక్షణ మార్గాన్ని సిద్ధపరిచాడు. దీంట్లోంచి అప్లికేషన్ ఏంటంటే, నేను ముగిస్తా ఉన్నా, జీసస్ మన తండ్రి అయితే ఆయన అడుగుతా ఉన్నాడు మనందరితో కదా. జీసస్ మన తండ్రి అయితే మలాకి 1:6 ఏమనుంది, నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమాయను కదా. కుమారుడు యేసు ప్రభు అద్భుతంగా గణపరిచాడు తండ్రిని. మనం గణపరచొద్దా? యేసు ప్రభు మాదిరి చూపించిపోయాడు. మనం కూడా తండ్రిని గణపరచవలసిన వారమై ఉంటున్నాము అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం. ఆర్ వి ఆనరింగ్ గాడ్, ఆర్ వి ఒబేయింగ్ లైక్ గాడ్ అనే విషయం. డియర్ చర్చ్, నేను ముగిస్తా ఉన్నా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో ఈ విధంగా రాయబడింది, ఆయన అందరి కొరకు మృతి పొందెను గనుక జీవించు వారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించాలి. నేను పారాఫ్రైజ్ చేసిన, వెనక ముందు వెనక అర్థం కావడానికి కదా. మరొకసారి చదివి నేను ముగిస్తా. ఆయన అందరి కొరకు మృతి పొందెను కనుక జీవించు వారి ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించాలి. ఆ విధమైన జీవితాలు దేవుడు మనకు అనుగ్రహించును గాక. దేవుడి మాటలు దీవించును గాక. It begs us to examine ourselves. Are we forgiving when God has forgiven us? What is holding back our forgiveness to others? And we realize without forgiveness there is no entry to heaven. Cleanse us from our unforgiving spirit, Lord. Also we are reminded that each one of us sitting here, we are living as people who will either die as a saint or I die as sinners, remain unassigned and die. Help none of us to be a dying sinner, but may we die as saints. Not because there is any good in us, but you have made us saints in you. Help us also, Lord, to be mindful of others. You mindful us in your extreme pain.
you thought of what we go through. Help us also to practice this in small ways. Thank you, Lord, that you're the one who understands our struggles. You went through it all, Lord. Salvation is not just about you're dying on the cross, but it is about you going through pain and suffering and humiliation, so that you understand what you're going through. What a Savior, Lord. What a Savior. Also be reminded, Lord, that when you said it is finished, you didn't say, I am finished. You said, it is finished. That means now we stand forgiven. There is no condemnation. The guilt is taken away. We praise you, we worship you for such a great freedom, Lord. And also, Lord, we are reminded, just like you lived your life, doing the Father's will completely, may we also seek to do your will in all things. You call me Father, then where is my honor? Where is my honor? May we people who honor you with our lives. May pleasing you, living for you be our greatest priorities in our life. May nothing come in between that, Lord. Not our jobs, not our wealth, not our families, not our children. Teach us not to be attached to anything or anyone, but you teach us not to love anyone or anything more than you love. Teach us not to fear anyone or anything more than you. We thank you, we praise you, Master. In Lord Jesus' most precious name we pray.